హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే ఎర్రగడ్డ సండే మార్కెట్. సో ఈ మార్కెట్ గురించి చూసుకుంటే ఇక్కడ అన్ని రకాల వస్తువులు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి ఇక్కడ. సో ఆ వీడియో ఏంటనేది ఇక్కడ చూద్దాము. సో ఎర్రగడ్డ సండే మార్కెట్ ప్రతి ఆదివారం ఇక్కడ అసలు నడవలేనంత బిజీగా అయితే రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఎర్రగడ్డ మెట్రో స్టేషన్కి అయితే దగ్గరలోనే ఉంటుంది. సో ఇక్కడికి ఎలాగైనా సరే మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అంటే రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు బై బస్సుకు కానీ లేదంటే మెట్రోలో కానీ రావడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ అసలు పార్కింగ్ అనేది చేయడానికి ఉండదు. బైక్ పార్కింగ్ చేయడం కూడా చాలా కష్టం. సో కార్లో అయితే అసలు అనవసరం రావడం కూడా ఎక్కడైనా దూరంగా పార్క్ చేసి రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి డ్రెస్ కానీ, షూస్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, మొబైల్ యాక్సరీస్ అండ్ ప్లాస్టిక్ వస్తువులు అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ ధరకే ఇక్కడ దొరుకుతాయి. బట్ ఇక్కడ బార్గెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వస్తువు అయినా సరే అంటే వాళ్ళు 300 చెప్తే మనకు 100 రూపాయలకి అడగాలి, లేదంటే వాళ్ళు 1000 రూపాయలు చెప్పారంటే మనం 500కి అడగాలి, లేదా 400కి అడగాలి. ఇలాగ బార్గెనింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అన్ని రకాల డ్రెస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక టీషర్ట్స్ 50 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. కాకపోతే అవి కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి. కొంచెం క్వాలిటీ మంచిగా అయితే మీకు 200లో కూడా బ్రాండెడ్ టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ 200 రూపాయలలోనే దొరికేస్తాయి. ఇక్కడ ఫుట్వేర్ అనేది అంటే మనకి ఎవరైనా షూస్ కొనాలన్నా, చెప్పులు కొనాలన్నా కానీ ఇక్కడ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే దొరకడం జరుగుతుంది. సో కాకపోతే ఇక్కడ కొనే ముందు ఖచ్చితంగా క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి. మీకు బయటకి కనిపిస్తోంది కదా, మంచిగానే కనిపిస్తోంది కదా అని కాకుండా సైజ్, కంఫర్ట్ అండ్ క్వాలిటీ ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. సో అవి మీరు ఒకసారి చెక్ చేసుకుని తీసుకోండి. అండ్ ఇంకా ఇక్కడ కిచెన్ ఐటమ్స్ కానీ, ప్లాస్టిక్ స్టోరేజ్ బాక్సులు కూడా చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. అలాగే ఇంకోటి చూసుకుంటే మనకి ఇంట్లో పెట్స్ కొనుక్కోవాలి. దట్ మీన్స్ ఏమన్నా బర్డ్స్ కానీ లేదా కుక్క పిల్లలు కానీ ఇలాంటివి ఏమైనా కొనుక్కోవాలన్నా కానీ ఇక్కడ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. అది కూడా క్వాలిటీ పప్పీస్ అండ్ క్వాలిటీ బర్డ్స్ కానీ అండ్ ఫిషెస్ కూడా అమ్ముతుంటారు. ఇది తిరగాలంటే మొత్తం అంతా తిరగాలంటే మినిమం ఒక 1.5-2 గంటలు అయితే ఈజీగా పడుతుంది మొత్తం మీరు చూడాలనుకుంటే. మరి అంత తిరిగితే మరి ఆకలి వేస్తుందిగా, నీరసం వస్తుందిగా. కానీ ఇక్కడ కూడా ఇబ్బంది పడక్కలేదు, ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. స్ట్రీట్ ఫుడ్ కానీ, పానీపూరి, బజ్జీలు, ఫ్రైడ్ ఐటమ్స్ ఇలా అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో మధ్యలో మనకి తాగాలనుకుంటే చెరుకు రసం కానీ, నిమ్మరసం కానీ ఖచ్చితంగా దొరుకుతాయి. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఏమైనా కొనాలి అనుకుంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఉదయం త్వరగా వస్తే బెస్ట్. ఎందుకంటే ఆ టైంలో బార్గెనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే మార్కెట్ అప్పుడే తెలుస్తారు కాబట్టి మీరు బార్గెనింగ్ చేసినా కానీ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. కొత్త స్టార్టింగ్ వాళ్ళకు కూడా సెంటిమెంట్ ఉంటుంది కదా కొంతమందికి. సో అలాంటి ఫస్ట్ కస్టమర్ ఎందుకు పోగొట్టుకోవడానికి దీనిలో వాళ్ళు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనకి పేమెంట్ విషయంలో సో క్యాష్ తీసుకుని వస్తే కొంచెం ఇంపార్టెంట్. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా మీ అయితే గోల్డ్ ఐటమ్స్ ఉంటాయో అవి మ్యాక్సిమం తీసుకురాకపోవడమే బెస్ట్. ఎందుకంటే ఎంత క్రౌడ్లో ఖచ్చితంగా మనకి ఈ చైనీస్ నేచర్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. సో అలాంటి విషయాల్లో జాగ్రత్త. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మనకి మొబైల్స్ అనేవి అస్సలు 99.9% కాదు, 100% కూడా కొనకండి ఇక్కడ. ఎందుకంటే అన్నీ కూడా మొబైల్స్ అనేవి మీకు తక్కువ ధరకు వచ్చేస్తాయి కదా అనుకుంటారు. అవన్నీ కూడా ఫ్రాడ్ ఐటమ్స్, అంటే వేరే చోట అక్కడ దొంగిలించినవి లేదంటే డమ్మీ ఐటమ్స్ ఇలాంటివన్నీ తీసుకొస్తారు. సో ఇక్కడైతే ఎవరు కూడా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కానీ అవి కానీ మీకు బాక్స్ పీస్ వస్తున్నాయి కానీ కొంతమంది లేడీస్ కానీ అమ్ముతూ ఉంటారు. బాక్స్ ఐటమ్స్ చూపించి కొత్త ఏమంటే తీసుకోండి అని ఒక్క మాట చెప్పండి. బయట 20,000 30,000 అమ్మేవి మీకు 5,000కి ఎలా వచ్చేస్తుంది బయట. కాబట్టి అవన్నీ కూడా దొంగ ఐటమ్స్. మీకు కనిపించడానికి బయట మంచిగా కనిపించని లోపల పార్ట్స్ అన్నీ వాళ్ళు ఆ పాటికే లేపేసి ఉంటారు. కాబట్టి అవి మొబైల్స్ ఎట్టి పరిస్థితుల్లో కొనకండి.
ఒక విషయం చెప్పాలంటే ఈ మొత్తానికి ఎర్రగడ్డ సండే మార్కెట్ అనేది బడ్జెట్ షాపింగ్కి చాలా మంచి ప్లేసు. కాకపోతే క్వాలిటీ అనేది చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ క్లాత్ ఐటమ్స్ కానీ అండ్ మనకి ప్లంబింగ్ విషయం, సో చాలామంది ప్లంబింగ్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ప్లంబింగ్ ఐటమ్స్ అనేవి చాలా తక్కువగా అనేది దొరకడం జరుగుతుంది. అండ్ ముందే చెప్పాను కదా, మొబైల్స్ అనేవి మాత్రం ఇక్కడ అసలు కొనకండి. కొంటే మీరే నష్టపోతారు. తర్వాత రోజు అన్నప్పుడు పోలీసులు మీ ఇంటికి వస్తారు. 5,000 కోసం కకృతి పడితే తర్వాత బస్ స్టాండ్లోను పోలీస్ స్టేషన్లో మీ ఫోటో వస్తుంది. కాబట్టి మొబైల్స్ ఎట్టి పరిస్థితులను కొనకండి. ఇక్కడ అండ్ ఇక్కడ ఓన్లీ ఇవే కాదు, మనకి ఇంటికి కావాల్సిన ఏవైతే ఉంటాయో డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ధరకైతే చాలా మంచి క్వాలిటీలో ఇక్కడ ఉంటాయి. అండ్ పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ అండ్ బ్యాగ్స్ కానీ, అండ్ మనకి టూరిజం వెళ్తుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా సూట్ కేస్ అనేవి కూడా చాలా మంచి క్వాలిటీ, బ్రాండెడ్ క్వాలిటీ కూడా ఇక్కడ తక్కువ ధరకే దొరుకుతాయి. అండ్ మనకేంటంటే ఈ గోడ గడియారాలు ఉంటాయి కదా, సో క్లాక్, సో అవి కూడా చాలా మంచివి అయితే ఇక్కడ అయితే ఉండడం జరిగింది. వాచెస్, ముఖ్యంగా వాచెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, నేను చూశాను. అండ్ మనకేంటంటే ఇప్పుడు స్కూల్స్ అన్నీ కూడా మళ్ళీ ఎక్కువ మంది స్కూల్స్కి వెళ్తుంటారు కదా పిల్లలు, అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ చాలా మంచి సైకిల్స్ అయితే మనకి చాలా తక్కువ ధరకి అయితే దొరకడం జరుగుతుంది. కొత్త సైకిల్స్ అండ్ సెకండ్ హ్యాండ్ సైకిల్స్ ఇక్కడైతే తక్కువ ధరకే దొరుకుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బైక్స్, 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్కి సంబంధించిన ఏవైతే టైర్స్ ఉంటాయో అవి కూడా ఇక్కడ దొరకడం జరుగుతుంది. అంటే సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి అండ్ ఫస్ట్ హ్యాండ్లో కూడా దొరుకుతాయి. కాకపోతే ఒకసారి మీరు కొత్తవి కదా అని చెప్పి వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారు కదా అని చూసుకోకుండా, నేను ముందే చెప్పినట్టు క్వాలిటీ అనేది చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఏ వస్తువు కొన్నా సరే మీరు క్వాలిటీ 1-2 సార్లు చెక్ చేసుకుని తీసుకోండి. మ్యాక్సిమం వీలైనంత వరకు క్యాష్ పేమెంట్ ఇవ్వడానికే ట్రై చేయండి. అండ్ ఏవైతే వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయో, అంటే మీన్స్ గోల్డ్ ఐటమ్స్ కానీ అలాంటివి కూడా ఏవి వేసుకురాకండి, ఎందుకంటే చైనీస్ స్నాచర్స్ ఎక్కువ ఉంటారు. సో మీకు ఏమైనా రిక్వైర్ ఉంటే వెళ్ళి ఎవ్రీ సండే అనేది ఉంటుంది, మార్నింగ్ టైం అయితే వెళ్ళి తీసుకుంటే చాలా బెస్ట్, ఎందుకంటే క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది. సో మీకు కావాల్సిన ఐటమ్స్ అనేది చాలా ఫ్రెండ్లీగా చూసుకుని అన్నీ కూడా జాగ్రత్తగా అనేది రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.